హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ పృథ్వీరాజ్ టెక్. ఈరోజు నేను ఆర్సీ కార్ యొక్క ఫుల్ మేకింగ్ వీడియో చేసిన అండ్ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్గా 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసిన ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నిజంగా ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కార్లతో మేము ముందుకు వస్తా. వీడియోని చివరి వరకు చూసి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. Now let's get into the video. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అయితే గేర్ బాక్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ గేర్ బాక్స్ ఏంటంటే మోటార్ ఆల్రెడీ ఫిట్ చేసి ఉంది గ్లూతోని, సో నేను దాన్ని తీయలేకపోయినా. సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గట్టిగా టైట్ చేసుకోవాలి మోటార్ని ఎప్పుడైనా కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ చిన్న పినియన్ గేర్కును పెద్ద గేర్కి మధ్యలో ఇట్లా స్లైట్ మూమెంట్ ఉండాలి. ఒకసారి చూడండి కావాలంటే. ఇట్లా చిన్న స్లైట్ మూమెంట్ లేదనుకోండి, ఆ రెండింటికి మధ్యలో ఎక్కువ ఫ్రిక్షన్ వస్తుంది. అందుకని కొంచెం లైట్గా లూజ్ చేసుకుంటాం మనం. కొంచెం అది మీకు ఏర్పడితే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది బాగా టైట్ చేసుకున్నాం కదా, సో ఈ క్లచ్ ప్లేట్ కొంచెం లూజ్ చేసుకుంటే ఇన్ కేస్ ఒకవేళ హెవీ వెయిట్ పడ్డప్పుడు కారు పైన అది మోటార్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. అండ్ గ్రీస్ కూడా చూసుకోవచ్చు మీరు. మనకు కావాల్సినంత గ్రీస్ ఆల్రెడీ ఉంది, సో మనం నెక్స్ట్ టైం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే క్యాప్ పెట్టేసుకుందాం. సో ఈ గేర్ బాక్స్ వచ్చేసి 3 స్క్రూస్తో ఉన్నది. ఈ 3 స్క్రూస్ ఫిట్ చేసేసుకుందాం. ఈ స్క్రూస్ మనం అంత టైట్గా ఫిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది జస్ట్ ఒక క్యాప్ అంతే. జస్ట్ నార్మల్ టైట్ చేస్తే సరిపోతుంది. అంటే మన గేర్ బాక్స్ రెడీ అయిపోయింది. సో దీన్ని నెక్స్ట్ మనం గేర్ మౌంట్ పైన ఫిట్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి దీని చాసిస్. 2 C ఛానల్స్ మధ్యలో ఒక గేర్ మౌంట్ ఫిట్ చేసి ఉన్నది. ఆ గేర్ మౌంట్ వచ్చేసి C ఛానల్తో 4 స్క్రూలతో ఫిట్ చేసి ఉన్నది. అలాగే చూసుకుంటే మీకు లింక్స్ కూడా కనిపిస్తాయి కదా, ఈ లింక్స్ కూడా ఆల్రెడీ పెట్టేసే ఉన్నాయి. దానికి మీరు బయట కొంటే కూడా మీకు అలాగనే వస్తుంది. ఆ లింక్స్ ఏంటంటే ప్లాస్టిక్తో ఉన్నాయి కదా, నా దగ్గర మెటల్వి కూడా ఉన్నాయి, కానీ ఇవి పెడితే సౌండ్ ఎక్కువ వస్తుంది. అది పెద్ద క్వాలిటీలో చేంజ్ ఏం లేదు, కానీ అందుకనే నేను అది ప్లాస్టిక్వే వాడుతున్నా. సో వాటిని మనం చేంజ్ చేయడం అవసరం లేదు, ఉన్నట్టే వాడుకుందాం. సో ఇప్పుడైతే మనం గేర్ బాక్స్ని మౌంట్ చేద్దాం. ఇది వచ్చేసి గేర్ బాక్స్ సేమ్ మళ్ళీ 4 స్క్రూలతో ఉంటుంది. ఈ 4 స్క్రూలు ఆ 4 మంచిగా మ్యాచ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకొని 4 స్క్రూలు టైట్ చేసేసుకోవడమే. గేర్ బాక్స్ ఇట్లా మంచిగా టైట్గా ఫిట్ చేసుకోవాలి. అండ్ మెటల్ టు మెటల్ మనం ఎప్పుడైతే స్క్రూలు ఫిట్ చేస్తామో ఖచ్చితంగా స్క్రూ హెడ్ ఎండింగ్లో మనం లాక్ టైట్ యూజ్ చేయాలి. లాక్ టైట్ యూజ్ చేస్తే ఏంటంటే మెటల్ పార్ట్స్ రన్నింగ్ పార్ట్స్ కాబట్టి ఇవి ఊడిపోకుండా ఉంటాయి రన్నింగ్లో. అంతా అయిపోయింది. మనం గేర్ బాక్స్ అయితే ఫిట్ అయిపోయింది మంచి స్ట్రాంగ్గా. నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్ స్టెప్స్ ఇన్స్టాల్ చేసుకుందాం. సైడ్ స్టెప్స్తోని మీరు చూసుకుంటే అది ఆల్రెడీ రిసీవర్ బాక్స్తోని మోల్డ్ అయి ఉంది ఆ ప్లాస్టిక్ దాంట్లో. సో మనకి ఒకవేళ వాటర్లో నడిపినా కూడా రిసీవర్కి ఏం కాకుండా ఉంటుంది. రిసీవర్ ఆల్రెడీ వాటర్ ప్రూఫే ఉంటాయి దాదాపు, కానీ ఇంకొంచెం సేఫ్ ఉండడానికి అది సరిపోతుంది. సో ఈ రిసీవర్ ఈ సైడ్ స్టెప్స్ వచ్చేసి 4 స్క్రూలతో ఫిట్ అవుతాయి. ఇవి కూడా మరీ టైట్ చేసుకోకుండా మరీ లూజ్ కాకుండా నార్మల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎట్లా ప్లాస్టిక్ మెటీరియల్ అది అంత బరువేం ఉండదు అది.
నార్మల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇట్లా ఊడిపోకుండా గట్టిగా కొంచెం స్ట్రాంగ్. మరీ టైట్ చేసుకుంటే ఆ ప్లాస్టిక్ కాబట్టి అది విరిగిపోయే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకుంటే పైన చూడండి, అది ఫిట్ చేసిన తర్వాత నా స్క్రూ అలానే ఇరికిపోయింది. ఓకే, పక్కా పెట్టేద్దాం ఇంకా. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ డిఫరెన్షియల్. ఫ్రంట్ డిఫరెన్షియల్కి స్టీరింగ్ ఉంటుంది, రేర్ డిఫరెన్షియల్కి స్టీరింగ్ ఉండదు క్రాలర్స్లో. హమ్మర్ వెహికల్స్లో అయితే రేర్ డిఫరెన్షియల్లో కూడా మనకి స్టీరింగ్ ఉంటుంది. సో మనకి హమ్మర్ కాదు, మనకి జస్ట్ క్రాలరే. మంచి స్టాండర్డ్ ఉన్నాయి మెటల్వి. నా దగ్గర ప్లాస్టిక్వి కూడా ఉండే ఇంతకుముందు. ఫస్ట్ నేను కొన్నప్పుడు ప్లాస్టిక్తోనే వచ్చింది, కానీ ప్లాస్టిక్ నాకు అంత నచ్చక నేను మెటల్స్తో అప్గ్రేడ్ చేసుకున్న పార్ట్స్ని. ఆ పార్ట్స్కి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో దాదాపు మీకు వస్తాయి. ఒకవేళ రాకపోతే మాత్రం నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే కొన్ని పార్ట్స్ ఇండియాలో డెలివర్ అవ్వట్లేదు. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ది. ఇది కూడా బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంది, కానీ నాకు మెటల్ ఉంటే కొంచెం రియలిస్టిక్ లుక్ ఉంటుంది అని చెప్పేసి నేను మెటల్ యూజ్ చేస్తున్నా. కానీ మెటల్తో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది సైజ్ పెద్దగా ఉంది, సో నా గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ వస్తుంది. ఈ ప్లాస్టిక్ వచ్చేసి మంచి చిన్నగా మంచి హ్యాండే ఉన్నాయి, సో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ నాకు మెటల్ నచ్చినాయి, లుక్ వైజ్గా మనం అంతా ఏం ఆడడం కాబట్టి నేను మెటల్వే యూజ్ చేసిన. ఇది కూడా అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏం కాదు, దీనికి కూడా గ్రౌండ్ క్లియరెన్స్ చాలానే ఉంటుంది. దాంతో పోలిస్తే దీంతో మనకు ఒక 4-5 mm డిఫరెన్స్ ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ మధ్యలో అయితే. సో ఇవి వచ్చేసి ఇందులో పెట్టుకుందాం మధ్యలో. ఇవి రెండల మధ్యలో పెట్టి స్క్రూ పెట్టేసుకొని టైట్ చేసుకోవడమే. ఇదంతా చాలా టైం పడుతుంది, సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా. ఇదేదో తట్టినట్టుంది, నేను స్క్రూ డ్రైవర్ పెట్టేసి ఫస్ట్ స్క్రూ మనం కొంచెం చేతో ఎక్కించుకున్న తర్వాత ఫుల్ టైట్ చేసేటప్పుడు ప్లేయర్ యూజ్ చేసి ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఇది కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఆల్రెడీ దానికి థ్రెడ్ లాక్ పెట్టేసిన నేను ఆల్రెడీ, సో నేను మళ్ళీ పెట్టట్లేదు. ఒక్కసారి గట్టిగా ఫుల్ లాక్ చేసుకుందాం, ఫుల్ టైట్ చేసేసుకొని నెక్స్ట్ మనం టైర్ దగ్గరకు వచ్చేద్దాం. ఈ టైర్ దగ్గర ఏంటంటే లింక్తో పాటుగా సస్పెన్షన్ కూడా వెళ్తుంది, ఎందుకంటే నాకు సపరేట్గా ఇవ్వలేదు దీనికి వాడు లింక్ పెట్టడానికి, సస్పెన్షన్ పెట్టుకోవడానికి సపరేట్గా కంపార్ట్మెంట్ ఇవ్వలేదు నాకు. సో మనం దీంతో పాటుగానే సస్పెన్షన్ అండ్ లింక్ రాడ్ రెండు లింక్ చేసి పెట్టేసేయాలి. చూసుకుంటే మీకు వెడల్పు కూడా పెద్దగానే ఉంది ఇట్లా. ఒక సైడ్ పెట్టే వరకు నార్మల్ స్పీడ్లో పెడతా, ఒక సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, మీకు కూడా చూసినట్టు ఉంటుంది. ఇన్ కేసు మీరు లేదు మొత్తం ఫుల్ వీడియో చూసుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్లో స్లోమో ఇంటూ 0.25లో పెట్టుకొని చూడొచ్చు, 0.25 అయినా 0.50 అయినా పెట్టుకొని చూస్తే మీకు నార్మల్ స్పీడ్ వచ్చేస్తుంది, ఏం పర్లేదు. ఇది కూడా సేమ్ మంచిగా ఫిట్ చేసుకొని ఫస్ట్ కొంచెం చేతిని ఫిట్ చేసుకొని మళ్ళీ ఫుల్ టైటింగ్ కోసం సేమ్ ప్లేయర్ యూజ్ చేసుకుందాం. థ్రెడ్ లాక్ 100% గుర్తుపెట్టుకోండి. నేను వీడియోలో పెట్టట్లే కదా అని మీరు పెట్టుకోకుండా అయితే అస్సలే ఉండకండి, అది 100% ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదీ మూవింగ్ పార్ట్ ఉంది మనకి ఇక్కడ. సో మెటల్ టు మెటల్ కాంటాక్ట్ మనం స్క్రూ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు థ్రెడ్ లాక్ అది యూజ్ చేసుకోండి. థ్రెడ్ లాక్ అంటారు కొంతమంది, లేకుంటే లాక్ టైట్ అని కూడా అంటారు. అది ఇండియాలో మనకి మహా అయితే ఒక 20 రూపీస్లో దొరుకుతుంది. అట్లా అని చెప్పేసి ఫెవిక్విక్ మాత్రం యూజ్ చేయకండి, అది ఖరాబ్ చేసేస్తుంది మెటల్ పార్ట్స్ని. మీకు వాటర్లో తడిసినప్పుడు కూడా యూజ్ ఉంటుంది దాంతో. ఇదైతేనే బెటర్ మీకు. మంచిగా థ్రెడ్ లాక్ యూజ్ చేయండి. నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ స్టార్ట్ చేసేస్తే ఇప్పుడు ఇక ఇది వచ్చేసి ఫ్రంట్ డిఫరెన్షియల్.
స్టీరింగ్ లింక్ చూసుకోవచ్చు మీరు. డిఫరెన్షియల్స్లో కూడా మనం స్టార్టింగ్ పెట్టుకున్నప్పుడు ప్రతి దాంట్లో మనం గ్రీస్ యూజ్ చేయాల్సిందే, ఎందుకంటే మెటల్ పార్ట్స్ కదండి. ప్లాస్టిక్ పార్ట్స్లో అయితే మనకు అవసరం లేదు, కానీ మెటల్ పార్ట్స్ అందులో ఇవి నిజమైన వెహికల్స్ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి నిజమైన బేరింగ్స్ కానీ నిజమైన గేర్స్ కానీ అవన్నీ యూజ్ చేస్తారు కదా. సో మనం గ్రీస్ పెట్టాల్సిందే ఎంతో కొంత. మొత్తానికి గ్రీస్ లేకుండా నడిపితే మాత్రం గేర్ లోపల మన స్పీడ్ నడిపేటప్పుడు అది మొత్తం ఆ మెటల్ గేర్ అంతా ఇట్లా చూర అయిపోతూ ఉంటుంది. ఎండింగ్ ఇట్లా కార్నర్స్కి ఇట్లా మొత్తం చూర అయిపోతాయి. సో మనకి వేరే ఎక్కువ అయిపోతాయి. సో కొంచెం గ్రీస్ యూజ్ చేస్తే మంచిగా లాంగ్ లైఫ్ ఉంటాయి. సౌండ్ కూడా ఉండదు మనకి గ్రీస్ యూజ్ చేస్తే. ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్, మళ్ళీ స్మూత్ రన్నింగ్ ఉంటుంది. సో ఫైనల్గా మనకి డిఫరెన్షియల్స్, సస్పెన్షన్ రెండు ఫిట్ అయిపోయినాయి. సో ఒక్కసారి అన్ని పార్ట్స్ టైట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఒకసారి పుష్ చేసి మూమెంట్ బాగుందా చెక్ చేసుకుందాం. ఓకే, మూమెంట్ అయితే బాగానే ఉంది, ఎక్కడేం పక్కకు జరగలేదు, మంచిగా కరెక్ట్ ఫిట్ అయినాయి, మంచి ఫ్లెక్స్ కూడా ఉంది. సో నెక్స్ట్ మనం స్టీరింగ్ మౌంట్ ఫిట్ చేసుకుందాం. స్టీరింగ్ మౌంట్ వచ్చేసి ఆల్రెడీ ఫ్రంట్ బంపర్తో ఫిక్స్డ్ అయింది. అదేం లేదు, జస్ట్ 4 స్క్రూస్ పెట్టుకుంటే సరిపోతుంది. అది నేను ఆల్రెడీ లాక్ టైట్ వేసి పెట్టిన. సో అది కొంచెం స్ట్రాంగ్ ఉండే, సో తీయడానికి రాకపోతే నేను అట్లనే ఉంచేసిన దాన్ని. కానీ అంత కాంప్లెక్స్ ఏం కాదు, ఈజీనే, మీరు చూస్తే కనిపిస్తుంది. సో స్టీరింగ్ మౌంట్ అండ్ బంపర్, ఫ్రంట్ బంపర్ వచ్చేసి 4 స్క్రూస్ కూర్చుంటాయి సేమ్. ఇది కూడా స్ట్రాంగ్గా టైట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా మూవింగ్ పార్ట్. స్టీరింగ్ మనం ఊరికే యూజ్ చేస్తాం, అది బంపర్కి ఇంకా ఛానల్స్కి ఎక్కువ మూమెంట్ కాకుండా మనం గట్టిగా టైట్ చేసుకుందాం, ఫుల్ టైట్ చేసేసుకుందాం లాక్ టైట్ యూజ్ చేసి. సో ఈ యొక్క ఫిట్టింగ్ తోటి మనకి ఫ్రంట్ బంపర్ హోల్డర్ అండ్ స్టీరింగ్ ఈ 3 సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం సర్వో మోటార్తోని ఫ్రంట్ డిఫరెన్షియల్ యొక్క స్టీరింగ్ని లింక్ చేద్దాం. అదేమంత కాంప్లెక్స్ కాదు, జస్ట్ ఒక్కటే స్క్రూ ఉంటుంది. ఈ సర్వో యొక్క ఆర్మ్ ఉంది కదా, ఆ సర్వో ఆర్మ్ పైన ఫిట్ చేసుకోవాలంతే. మీరు చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అంతే. నేను కార్నర్కి ఫిట్ చేస్తున్న దాన్ని. ఇది కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి, ఎందుకంటే కంటిన్యూ మూవింగ్ పార్ట్. ఇది ఫుల్ టైట్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది, ఊడిపోకుండా ఉంటుంది. అట్లా 2-3 సార్లు ఊడిపోయిన సందర్భాలు ఉన్నాయి నేను ఆడేటప్పుడు. అవి 2-3 స్క్రూ ఎక్కడ ఊడిపోయి కూడా కింద పడిపోయినాయి. నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి, నేను పెట్టేసుకున్నా. కానీ మీరైతే ఫుల్ టైట్ చేసుకోండి అంతే. మంచిగా మూమెంట్ ఉంది, ఇప్పుడు మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రేర్ బంపర్ని ఫిట్ చేసుకుందాం. ఈ రేర్ బంపర్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఇది సపరేట్గా మెటల్ బంపర్ని AliExpressలో ఆర్డర్ చేసుకున్నా.
అప్పుడు 14 పౌండ్స్కి మంచి డీల్ దొరికింది. విత్ టైర్ వచ్చేసింది నాకు బంపర్ డైరెక్ట్. ఎందుకంటే నార్మల్గా మనం ఒక టైర్ కొంటేనే మనకి 12 పౌండ్స్ అట్లా పడుతుంది, కానీ నాకు తక్కువకి వచ్చింది మంచిగా. దీనికి 2 స్క్రూస్ పోతాయి, కానీ ఒక స్క్రూ నేను ఇక్కడ ఒడగొట్టుకున్నా. అని మనం దాని మీద ఎక్కువ వెయిట్ ఏమి ఎట్లా పెట్టాం కాబట్టి ఒక స్క్రూతో సరిపించేద్దాం. ఇప్పుడైతే ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొక స్క్రూ ఉంది, కానీ ఇంకొక స్క్రూ యొక్క బోల్ట్ మిస్ అయింది నా దగ్గర. సో నేను పెట్టట్లేదు, అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు అసలు. ఆడుతుంటే ఎక్కడ పడిపోయినట్టుంది. స్ట్రాంగే ఉందిలే. ఇప్పుడు నెక్స్ట్ మనం డిఫరెన్షియల్ నుంచి గేర్ మౌంట్కి డ్రైవ్ షాఫ్ట్ యూజ్ చేద్దాం. సో డ్రైవ్ షాఫ్ట్ ఇందులో పెట్టేసేసి ఆ గేర్ బాక్స్ దగ్గరికి లింక్ చేద్దాం. దానికి 2 స్క్రూస్ ఉంటాయి సేమ్, ఇవి కూడా మళ్ళీ ఫుల్ టైట్ చేసుకోవాలి యూజింగ్ లాక్ టైట్. అది ఓవట్లే, దీంతోనన్నా కొడదాం. అంతా అట్లా మెల్లగా కొంచెం లోపలికి కొట్టేసి అది తిప్పుతో తిరగట్లే అసలు, ఎందుకంటే గేర్ బాక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది టార్క్ ఎక్కువ ఇది దీన్ని, ఎందుకంటే ఆల్రెడీ మోటార్ కూడా ఫిట్ చేసింది కదా. సో తిరగట్లే అది, అక్కడ స్క్రూస్ కనబడట్లేదు మీకు, అందుకనే. సో ఇట్లా తిప్పితే మీకు అనిపిస్తుంది ఇక్కడ స్క్రూ, ఫోకస్ అవ్వట్లేదు అది చేయబెట్టడం వల్ల. ఒకసారి ఇది గట్టిగా ఫుల్ టైట్ చేసుకొని కావాలనుకుంటే జస్ట్ ఇట్లా మనం లింక్ చేసేసి టైర్స్ పెట్టిన తర్వాత టైర్స్తో తిప్పితే తిరుగుతుంది డిఫరెన్షియల్. సో అప్పుడు మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు జస్ట్ పెట్టి అది ఉడిపోకుండా కొంచెం లైట్గా టైట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం రేర్ డిఫరెన్షియల్ టు గేర్ బాక్స్కి ఇంకొక డ్రైవ్ షాఫ్ట్ కూడా ఫిక్స్ చేసేసుకుందాం. ఇవైతే చాలా క్వాలిటీ ఉన్నాయి. ఇవి కూడా నేను మళ్ళీ ప్లాస్టిక్వి రీప్లేస్ చేసుకొని మెటల్ ఆర్డర్ చేసిన పార్ట్స్ ఇవి. సో దీన్ని లైట్గా అలా పెట్టేసి, ఇది చేతితోనే విరిగిపోయింది, కొట్టాల్సిన అవసరం రాలే. సో స్క్రూ పెట్టేసుకొని ఫుల్ టైట్ చేసుకుందాం. అంతే, ఫుల్ టైట్ చేసేసుకుంటే మనకి రన్నింగ్లో ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం ఈఎస్సీ ఫిట్ చేసుకుందాం. ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్. ఇది బ్రష్డ్ ఈఎస్సీ. ఆల్రెడీ అక్కడ డబుల్ టైప్ పెట్టేసింది, సో నేను జస్ట్ దాని పైన ఇట్లా కూర్చోబెడుతున్నా అంతే. ఎలక్ట్రానిక్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. లింకింగ్ ఇది వచ్చేసి రిసీవర్, వైర్లెస్ రిసీవర్. ఇంతకుముందు వీడియోలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది 6 ఛానల్ విత్ గైరో. ఫస్ట్ ఛానల్లో ఎప్పుడైనా స్టీరింగ్, సెకండ్ ఛానల్లో ఎప్పుడైనా ఈఎస్సీ గుర్తుపెట్టుకోండి. మిగతా 4 మనం ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు, లైట్స్కి కానీ వేరే సర్వో మోటార్స్కి కానీ. ఇది కూడా నేను పాత వీడియోలో చెప్పిన. ఇది వచ్చేసి ఇప్పుడు ఈఎస్సీ కదా, సో మనం సెకండ్ ఛానల్లో పెట్టుకుందాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నెగిటివ్ ఎప్పుడైనా కూడా రైట్ కార్నర్కి వెళ్ళిపోతుంది. మీకు అక్కడ మెన్షన్ చేస్తారు, కావాలంటే మీరు ఏం మిస్ ఐడియా అంటే తప్పుగా పెట్టడం వల్ల ఏం కాలిపోవడం అట్లా ఏం జరగదు, పని చేయకుండా ఉంటుంది అంతే. సో ఇది వచ్చేసి స్టీరింగ్ వన్లో. దీనికి బ్లాక్ వైర్ బదులు బ్రౌన్ వైర్ యూజ్ చేసేది వాళ్ళు, కానీ నాకు కలర్ కోడింగ్ కొంచెం ఐడియా ఉంది, సో నేను పెట్టేసిన. అది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే లాక్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని రిసీవర్ బాక్స్లో కూర్చోబెడదాం. సేమ్ అక్కడ కూడా డబుల్ ప్లాస్టర్ ఉంది, అక్కడ పెట్టి ప్రెస్ చేయడం అంతే. ఇవేమంత బరువే ఉండే కాబట్టి పెద్ద కదలవు, సో మనకు టెన్షన్ ఏం లేదు, టైట్గానే ఫిక్స్ అయిపోతాయి అవి. ఆ రిసీవర్కి మీరు చూసుకుంటే ఆ గ్రే కలర్ వైర్ వచ్చేసి అది యాంటీనా వైర్, అది ఇష్టం ఉన్నట్టు వదిలేస్తున్నా నేను, అదొకటి గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ మనం టైర్ స్విచ్ చేసుకుందాం. మంచి స్క్వీషీ, వెయిట్ మాత్రం భలే ఆపుతాయి కానీ ఇవి. నెక్స్ట్ ఇవి మెటల్ టైర్స్కి అప్గ్రేడ్ చేసుకుంటా, ఇప్పుడైతే ప్లాస్టికే ఉన్నాయి.
మెటల్ వాటికి లుక్ కూడా బాగున్నాయి. సో నెక్స్ట్ అదొకటి అప్గ్రేడ్ చేసుకోవాలి నేను ఇంకా. అంతే, ఇక టైర్స్ అన్నీ ఫిట్ అయిపోయినాయి మనకి. ఒక్కసారి అన్నీ టైట్గా ఉన్నాయో చెక్ చేసుకొని మూమెంట్స్ ఒకసారి బ్యాటరీ పెట్టుకొని చెక్ చేద్దాం. ఇదే ఏసీ కనెక్షన్స్ పెట్టేసి. ఇది ఎంత ఫుల్ పెద్దది అసలు. ఇది SX10 అంటారు, SX10 చాసిస్ ఇది. ఇంకొకసారి అసలు ఇట్లాంటి ఇంత సైజ్ తీసుకోవద్దు. క్రాలర్స్లో అయితే నేను కంప్లీట్గా 1/10 స్కేల్ అయితే అవాయిడ్ చేస్తా. నెక్స్ట్ తీసుకుంటే 1/14 ఇంకా. ఇంత పెద్దది తీసుకుపోవడం కూడా ఇబ్బంది అవుతుంది అసలు ఎక్కడికైనా ఆడదామంటే. మళ్ళీ ఫుల్ బరువు ఉంటుంది. ఇది మొత్తం సెటప్ వచ్చేసి ఈజీగా ఒక 7 kgs ఉంది కావచ్చు నాకు తెలిసి. సో ఇది మనం బ్యాటరీకి ఏసీ కనెక్ట్ చేసుకుందాం టెస్ట్ చేయడానికి. ఇది వచ్చేసి టీ ప్లగ్ కాకుండా ఇంకొక సి ప్లగ్ అని చెప్పేసి ఇంకొక టైప్ ఉంటుంది. అది ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతం లేదు, నేను వేరే కార్ వీడియోస్లో చూపిస్తా. సో మోటార్ని కూడా ఒకసారి కనెక్ట్ చేసుకుందాం ఈ ఏసీతో పాటు. బ్లూ పాజిటివ్, ఎల్లో నెగిటివ్. కొంచెం ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే కలర్ కోడింగ్ బాగా ఐడియా ఉంటుంది. స్టీరింగ్ అయితే ఓకే, బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ మనం బాడీని కూర్చోబెట్టడానికి ఆ బాడీ మౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిట్ చేసుకుందాం. ఇవి వచ్చేసి మ్యాగ్నెటిక్ మౌంట్స్. ఇంకొక టైపు క్లిప్ మౌంట్స్ కూడా ఉంటాయి, కానీ క్లిప్ మౌంట్ కొంచెం ఊకుక తిప్పడం పెట్టడం పెద్ద కష్టం. అది మ్యాగ్నెటిక్ మౌంట్స్ అయితే జస్ట్ లోడ వేకేసి వస్తుంది, మంచిగా కూర్చోబెడితే అతికిపోయి మంచిగా కూర్చుంటుంది. అంత డెలికేట్ ఏమి ఉండదు, స్ట్రాంగ్గానే కూర్చుంటుంది. సో మనం స్పీడ్గా పోయి దేని మీద ఇట్లా ఎక్కించేటప్పుడు ఊడిపోయి పడిపోవడం అట్లా ఏం జరగదు. మ్యాగ్నెటిక్ మౌంట్స్ ఏంటంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది పెట్టేసిన. మంచి స్ట్రాంగ్ ఉంటాయి మ్యాగ్నెట్స్. సో ఫైనల్గా బాడీ మౌంట్స్ ఫిట్ చేయడం కూడా అయిపోయింది. 90% పని అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి బాడీ చూసుకోవచ్చు మీరు. ఇవంతా ఎక్స్ట్రా ఫిట్టింగే. పైన రూఫ్ ర్యాక్ కానీ ఆ లైట్స్ కానీ అవన్నీ మనమే ఫిట్ చేసుకోవాలి. డీటెయిలింగ్ చూసుకుంటే అసలు హైలైట్ డీటెయిలింగ్ ఉంటుంది బాడీలో. ఇది బాడీ నాకు 40 poundsకి వచ్చింది, అంటే అరౌండ్ 4000 పడ్డది. 4 డోర్స్కి 4 డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ డోర్స్ అవన్నీ మనకి ఇట్లా ఏం ప్రియసంబుల్డ్ ఏం రాదు, అది అవన్నీ ఫిట్ చేసుకోవాల్సిందే. కానీ ఇవేంటంటే లాకింగ్ సిస్టమ్ ఇచ్చిండు వాడు. సో మనం ఒక్కసారి ఫిట్ చేస్తే మళ్ళీ తీయడం కష్టం చాలా. సో నేను పెట్టట్లేదు. చూసుకుంటే మీరు 4 లైట్స్, ఫ్రంట్ 2, బ్యాక్ 2. ఇది గ్లూతో, పర్మనెంట్ గ్లూతో నేను వైరింగ్ అంతా నీట్గా సెట్ చేసిన, టైర్కి దాకి ఊడిపోకుండా. ఇది వచ్చేసి మనకి రిసీవర్లోకి వెళ్ళిపోతుంది. ఇవి వచ్చేసి నేను 3rd ఛానల్లో ఫిట్ చేసుకుంటున్నా. అండ్ ఒకసారి ఆన్ చేస్తే చూసుకోవచ్చు లైట్స్ అన్నీ బాగానే వెలుగుతున్నాయి, ఎక్కడేం ఊడిపోలే వైరింగ్. చూసుకుంటే బ్యాక్ 2 రెడ్ లైట్స్, పైన ఒక డూమ్ లైట్. ఓకే, ఇప్పుడు దీన్ని కూర్చోబెడదాం. ఇప్పుడు మనకి కార్ 100% రెడీ అయిపోయినట్టే. అంతే. ఇంకా దీని రన్నింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ప్రీవియస్ షార్ట్స్ చాలా ఉన్నాయి దీని రన్నింగ్ వీడియోస్, ఒకసారి చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేసినట్టయితే.
ఫైనల్గా ఒకసారి పూర్తి వీడియో ఫినిష్ చేయడానికంటే ముందు ఒకసారి రిసీవర్ బాక్స్ క్యాప్ కూడా ఫిట్ చేసుకుందాం. 4 స్క్రూస్ ఉన్నాయి దీనికి. ఒకసారి ఆన్ చేసుకొని మొత్తం ఫుల్లీ ఫంక్షన్ రెడీ అవుతుందో చూద్దాం. స్టీరింగ్ ఓకే, బ్యాక్ ఓకే, ఫ్రంట్ ఓకే, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి దుమ్ము చేయడమే ఇంకా.